మన దేశాన్ని కరోనా మహమ్మారి వదిలి వెళ్లిన తర్వాత దక్షిణాది చిత్రసీమలోని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమ ప్రముఖులందరూ తాము నిర్మించిన సినిమాలను ఇటు థియేటర్స్లోనూ అటు ఓటీటీలోనూ విడుదల చేసి ఎక్కువగా లాభపడ్డారని చెప్పుకోవచ్చు. ప్రాంతీయ భాషా చిత్రాల్లో ఎన్నో చిన్న చిన్న సినిమాలు కూడా పెద్ద సూపర్ హిట్ అయ్యాయి. అలాగే కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇలా భారీ బడ్జెట్తో తీసి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలలో రాధేశ్యామ్ కూడా ఒకటి. ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలను తేవడమే కాదు, చూసే ప్రేక్షకులకు కూడా భరించలేని తలనొప్పిని తెచ్చిపెట్టింది. 2022లో రొమాంటిక్ డ్రామాగా విడుదలైన రాధేశ్యామ్లో ప్రభాస్కు జోడిగా పూజా హెగ్డే నటించింది. 300 కోట్లతో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్గా మిగిలిపోయింది. తొలి రోజు బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ రాబట్టిన రాధేశ్యామ్ వరల్డ్ వైడ్ కలెక్షన్లలో కేవలం 125 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ సినిమాతో నిర్మాతలకు 170 కోట్లకు పైగా నష్టం వచ్చింది. మరోవైపు ఈ సినిమాకి ఎక్కువగా నెగటివ్ రివ్యూలు రావడంతో పాటు ప్రభాస్ పైన కూడా సోషల్ మీడియాలో ఎక్కువగానే ట్రోల్స్ వచ్చాయి. దీంతో ఈ సినిమా విడుదలైన కొన్ని రోజులకే ప్రభాస్ అభిమాని ఒకరు సినిమాపై వస్తున్న ట్రోల్స్కు మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అలాగే ఈ సినిమా దర్శకుడు రాధాకృష్ణను జనాలు ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. తమ స్టార్ సినిమాను నాశనం చేశారంటూ ప్రభాస్ అభిమానులు మండిపడ్డారు. ఇప్పటికీ ఈ సినిమా గురించి మౌనంగా ఉన్న దర్శకుడు కొంతకాలంగా అజ్ఞాతంలోనే ఉన్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో 2015లో గోపీచంద్ హీరోగా జిల్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. అదేవిధంగా భారీ బడ్జెట్తో తెరకెక్కిన రాధేశ్యామ్ కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఆ తర్వాత ప్రభాస్ చేసిన ఆదిపురుష్ సినిమా కూడా అనుకున్న రేంజ్లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇటీవల వచ్చిన సలార్ మూవీతో ప్రభాస్ మళ్లీ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ అనే సినిమా చేస్తున్నారు ప్రభాస్. రాజా సాబ్ సినిమాతో పాటు కల్కి, సలార్ 2 సినిమాలు కూడా సూపర్ హిట్ కావాలని కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.